తమ అడుగులను తామే ఊడ్చుకుంటూ వెళ్లాల్సిన స్థితి. రోమన్ సామ్రాజ్యపు కట్టు బానిసత్వం కన్నా దారుణమైన బతుకు. ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ చీకట్లను పారదోలడానికి ఏ సూర్యుడు ఉదయిస్తాడు? బతికుండగానే అనుభవించే నరకంలోంచి తప్పించే తపస్వి ఎవడు? కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు, చదివితే తప్పు. అందున వేదం చదివితే నాలుక తెగ్గోసేంత పెద్ద తప్పు. चन्ना, ए चन्ना, आजा। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। अछूत बालक, ओम नमः शिवाय का जाप एक शूद्र की जुबान से। हे प्रभु, क्षमा करना हमारे कानों को, जिन्होंने इस घोर पाप को सुना। घोर पाप! अरे दुष्ट प्राणी, तूने अपने बालक को इतना भी नहीं समझाया कि महामंत्रों का जाप शूद्रों के लिए महापाप है। दया करो मालिक, मालिक दया करो, बोलो दया करो मालिक। एक शूद्र बालक ने भगवान भोलेनाथ के मंत्रों का उच्चारण अपनी तुच्छ जिह्वा से कर दिया है, जो कि महाराज के अनुसार शास्त्रों में वर्जित ही नहीं बल्कि घोर पाप की संज्ञा में आता है। घोर पाप की संज्ञा में। आदेश महाराज। कोई विकल्प नहीं। जो आज्ञा महाराज। अर्थात बालक की उस जिह्वा को काट दिया जाए। ऐसा मत करना मालिक। मालिक, हम शूद्र की जान ले लो मालिक, हमारे तलवार को बख्श दो मालिक। मालिक, 5 साल का बच्चा సమాజంలో ఎటు చూసినా అసమానతలు, బతుకు పోరాటంలో ఎదుర్కోవాల్సిన అవమానాలు, మేము మీబోటి వాళ్లమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు. అసలు మానవత్వం అన్న మాట మరిచిపోయి ప్రవర్తించేవారే జనాలు. ఈ భూమి మీద ఎందుకు పుట్టామా అని బాధపడే వారి కష్టాలు. అలాంటి వారి కష్టాన్ని తీర్చడానికి ఒక్కడంటే ఒక్కడు చాలు అనుకున్న క్షణాలు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఒక జ్యోతి వెలిగింది. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల జడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, మాత్ర ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం.
If you think you're bad, I am your dad. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అనే నినాదంతో అంబేద్కర్ ఇచ్చిన పిలుపు అందుకుని వేలాదిగా ప్రజలు కదిలివచ్చి అందరూ చెరువుకు వెళ్లి మూకుమ్ముడిగా నీళ్లు తాగుతారు. అది గ్రామస్తుల్లో తీవ్ర అలజడి చెలరేగడానికి కారణమవుతుంది. ఆ సమయంలో అంబేద్కర్ మామూలు తేనెతుట్టె కదపలేదు, అంటరానితనమనే జగడాల మారి తేనెతుట్టె కదిపాడు. ఆయన ప్రసంగాలు విని పులకించిన జనం చెరువు నీళ్లు తాగిన వైనం తరువాత అగ్రవర్ణాల చేత తీవ్ర అవమానం ఎదుర్కొనేలా చేసింది. ఏకకాలంలో 2 దాష్టీకాలు, బ్రిటిషర్లు పెట్టే టార్చర్లనైనా ఓపిగ్గా భరించొచ్చునేమో కాని స్వదేశీయులు, అందున తమ సేవలందుకొని ఆనందం అనుభవించే ప్రజలు పెట్టే బాధలను ఏ భగవంతుడికి చెప్పుకున్నా తీరేవి కాదు. వారికి అంబేద్కర్ అనే మహానుభావుడు తప్ప మరొకరు చెప్పుకునేందుకు దొరకలేదు. ఆయన వెతుక్కుంటూ వచ్చి, డాక్టర్ సాహెబ్, మమ్మల్ని కాపాడండి, మా మీద జరుగుతున్న దాడుల నుంచి రక్షించండి అని మొరపెట్టుకున్నారు. రాజ్యాంగ రచన చేయవలసిందిగా నెహ్రూ అంబేద్కర్ ను కోరాడు. అంబేద్కర్ దశ తిరిగిందని పత్రికలు రాశాయి. అయితే అది దశ తిరగడం కాదు, చేతికి ఆయుధం దొరకడం. ఏ కుల జాడ్యాన్ని అయితే సమూలంగా తెగ నరకాలని ఆ మౌనముని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడో అలాంటి వ్యక్తికి సరైన ఆయుధం దొరికిన క్షణమది. అప్పటి వరకు దేశంలో ఉన్న కట్టుబాట్లను కట్టడి చేయడానికి అంబేద్కర్ కి కొన్ని కట్టుబాట్లు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయనకి సమాజ స్థాపన చేయడానికి కావలసిన అన్ని అధికారాలను దేశం కట్టబెట్టింది. దానితో ఆ మౌనముని మహర్షి అయ్యాడు. కాలాన్ని లెక్క పెట్టలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, కష్టాన్ని లెక్క చేయలేదు. దేశ విదేశాలు తిరిగాడు. ఎన్నో వ్యధలను, మరెన్నో బాధలను చూశాడు. సమాజం లేని దేశాల్లో ఏడ్చి ఏడ్చి తడియారిపోయిన ప్రజల రోదనికి చెలించిపోయాడు. వీటన్నిటికీ సమాధానంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించాడు. మొత్తంగా దాస్య శృంఖలాలను తెంచుకున్న భారతావనిని ప్రజాస్వామ్య దేశంగా మార్చి కన్నగడ్డ రుణాన్ని తీర్చుకున్నాడు. తన వారి కష్టాన్ని తీర్చాడు. ఎజిటేట్, ఆర్గనైజ్ అని నినదించిన ఆ మహనీయుడు జాతి గర్వించదగిన హీరో. అంబేద్కర్ అన్న ఆ ఒక్కడు జన్మించకపోయి ఉంటే ఒక జాతి మొత్తం అపనిందల పాలై ఉండేది. ప్రపంచం ముందు నగుబాటుకు గురై ఉండేది. అంటరానితనం అనే అగాధంలోంచి ప్రజలు బయటపడకపోయి ఉండేవారు. మానవత్వం అన్న మాట సిగ్గుతో నిలువున చచ్చి ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ పుట్టకపోయి ఉంటే ఒక దేశ చరిత్రే ఉండేది కాదు. Powerful people come from powerful places.